ఇది ఒక గొప్ప మణి. దీన్ని సూర్యుడు సత్రజిత్తుకిస్తాడు. దీనివల్ల రోజుకి 8 భారుల బంగారం లభిస్తుంది. శ్రీకృష్ణుడు ఒకసారి దీన్ని అడగ్గా సత్రజిత్తుడు నిరాకరిస్తాడు. సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు వేటకు వెళ్తూ ఈ మణిని తీసుకొని వెళ్ళగా ఓ సింహం ఇతన్ని చంపుతుంది. జాంబవంతుడు ఈ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. మణి కోసం శ్రీకృష్ణుడే ప్రసన్నుని చంపాడని అపరాధం రాగా దాన్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు మణిని వెతకడానికి వెళ్లి జాంబవంతుణ్ణి ఓడించి ఆ మణిని దక్కించుకుంటాడు. అప్పుడు జాంబవంతుడు తన కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఆ మణిని తిరిగి సత్రజిత్తుకి ఇవ్వగా అతడు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత శతధ్వనుడని రాజు ఈ మణి కోసం సత్రజిత్తుని చంపగా శ్రీకృష్ణుడు శతధ్వనుని వధిస్తాడు. ఆ మణి శతధ్వనుని కుమారుడు భోజుని దగ్గర నుండి అక్రూరుడు తెచ్చి శ్రీకృష్ణునికిచ్చాడు.